ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు. గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందర ఉన్నటువంటి మా అక్క చెల్లెమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, మా అవ్వాతాతలకి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడానికి, మిమ్మల్ని అందరితోటి మాట్లాడి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి గతంలో కూడా మీరందరూ ఆశీర్వదించి మీ బిడ్డలాగా నాకు ఒక అవకాశం ఎమ్మెల్యేగా కల్పించారు. మరి దానికి నంద్యాలలో ఎన్నో మంచి కార్యక్రమాలు ఈరోజు మనం చేసుకోగలిగామని చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడుతూ ఉన్నా. మరి ఇక్కడికి వచ్చినటువంటి అక్కా చెల్లెమ్మలకి, అన్న తమ్ముళ్ళకి అందరికి కూడా ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2019కి మునుపు, జగన్మోహన్ రెడ్డి గారి రాకు మునుపు మన పరిస్థితి ఎలా ఉండేదో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు మనకి ఏం జరుగుతున్నాయి అనేది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి రాకమునుపు ఇంటికాడికి పెన్షన్ అనే పథకం ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా ఇంటికాడికి పెన్షన్ వచ్చిన పరిస్థితి ఉందా అనేది ఆలోచించండి. ఇంటికాడికి రేషన్ బండ్లు వచ్చిన పరిస్థితి ఉందా? లేకపోతే ఇంటికాడికి వాలంటీర్లు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే వార్డులో సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా మన వార్డులోనే మనకు వచ్చేటువంటి పరిస్థితి. మరి 5 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. పెన్షన్ కావాలంటే వార్డులో యాడ్నో ఒక చోట కూర్చోబెట్టి ఎండల్లో ఎండగొట్టి వానల్లో తడిసి మనకి 2-3 రోజులైనా సరే పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు 1వ తేదీ వస్తే టంచనగా 9 గంటల మునిపే మనకి పెన్షన్ వస్తుంది. వాలంటీర్లని పంచకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కేసు వేసినారు కనుక, వాలంటీర్లని పక్కన పెట్టించినాడు కనుక, పేదవాళ్ళకి, అవ్వాతాతలకి, అన్న తమ్మ, మన వికలాంగులైనటువంటి సోదర సోదరిమణులకి, అలాగే వితంతువులైనటువంటి సోదరిమణులందరికీ కూడా ఈరోజు పెన్షన్ రానియకుండా చేసినటువంటి పాపం